హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. చదువు అవ్వాలి అన్నావు, చదువు అయిపోయింది. ఆ తర్వాత ఉద్యోగం రావాలి అన్నావు, ఉద్యోగం కూడా వచ్చేసిందే. ఇంకా వచ్చి మా ఇంట్లో మా నాన్నగారితో మాట్లాడొచ్చు కదా మహేష్, మన ప్రేమ విషయం ఇంకా ఎన్ని రోజులు ఇలా జాగు చేస్తూ ఉందాం చెప్పు అని దీప మహేష్ని అడగటంతో, అది కాదు, మీ నాన్నగారు అసలే స్ట్రిక్ట్, మా ఫ్యామిలీ గురించి, ఇప్పుడు మా ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూస్ గురించి నీకు తెలుసు కదా దీప. ఇప్పుడు వస్తే ఆయన ఫస్ట్ నా గురించి పక్కన పెట్టి కుటుంబం గురించి అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అడగటం తప్పేనని తెలుసు, కానీ ఒక్క 2 years టైం ఇవ్వరాదా? ఈలోపు నా శాలరీ పెరుగుద్దే. ఇప్పుడు ఎటు నాకు వేరే ఊర్లో జాబ్ వచ్చిందే. నేను ఎటు ఇప్పుడు 1 year వరకు ట్రాన్స్ఫర్ అడిగినా వాళ్ళు ఇవ్వరు. ఆ తర్వాత మెల్లగా ట్రాన్స్ఫర్ పెట్టించుకొని ఇక్కడికే వస్తాను. నాకెందుకో మా ఇంట్లో పరిస్థితులు ఈ 2 సంవత్సరాల కాలం టైము నువ్విస్తే మెరుగుపడతాయి అనిపిస్తోంది. ఆ తర్వాత నేనే వచ్చి మీ నాన్నగారిని అడిగినా సబబుగా ఉంటుంది కదా, ప్లీజ్ రా అని మహేష్ అంటే, నాకేమీ ప్రాబ్లం లేదు, నువ్వు ఉండమన్నంతకాలం వెయిట్ చేసేంత ప్రేమ నీ మీద నాకుందే. కాకపోతే నాకు 4 మేనత్తలున్నారు. మా అమ్మ తరపున 3 మేనమావులున్నారు. ఎవరొచ్చి మా కొడుక్కి చేసుకుంటామని అడిగితే మా అమ్మో మా నాన్నో మాటిచ్చేస్తారేమోనని నాకు భయం వేస్తోందే. నువ్వు నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. అన్నాళ్ళు ఆడపిల్ల పెళ్లి చేయకుండా మా ఇంట్లో ఉంచుతారా? నేను ఏం మాట అడ్డం వేసి ఉంచగలనంటావు చెప్పు. డిగ్రీ చదువుకోవటానికే నాన్న ఒప్పుకోనంటే బ్రతిమిలాడి ఎలాగోలా డిగ్రీ వరకు ఒప్పించాను. ఆయనకి ఇంజనీరింగ్ లాంటి ఇష్టం ఉండవని, నాకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఉన్నా సరే నేను ఆయన డిగ్రీకైనా ఒప్పుకోవటం గొప్ప విషయమేనని దండం పెట్టి మరీ డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకొచ్చేపాటికే తల ప్రాణం తోక్కొచ్చిందే. ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళంటే కారణం ఏంటి అని నాన్న నిలదీస్తాడు. ఏం చెప్పను చెప్పు అన్న తర్వాత దీప మాట కాదనలేడు. 3 సంవత్సరాల ప్రేమ. తను ఇంజనీరింగ్ 2nd yearలో ఉన్నప్పుడు తమ కాలేజ్కే దీప డిగ్రీలో జాయిన్ అయ్యే అప్పుడే స్టూడెంట్గా అడుగుపెట్టిన క్షణం ఇద్దరి మనసులు కలిశాయి తొలిచూపులోనే. ఆ తర్వాత పరిచయం, ఆ తర్వాత స్నేహం, అదే విడదీయరాని ప్రేమ బంధంగా ముడిపడిపోయింది తామిద్దరి మధ్య. నిజంగానే దీప లేకపోతే తను ఉండలేడు. ఒకవేళ దీప వాళ్ళ నాన్నగారు నిజంగానే వేరే వాళ్ళకి మాటిచ్చేస్తే దీపని విడిచి బ్రతకటం ఎలాగో అన్నది కూడా మహేష్కి తెలియదు. దాంతో సరే నేనే రేపు మీ ఇంటికి వస్తానంటే దీప చాలా ఆనందపడిపోయింది. ఆ తరువాత 2వ రోజు మహేష్ లేచి చక్కగా నీట్గా రెడీ అయ్యి టక్ చేసుకుని నీట్గా దీప వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దీప వాళ్ళ నాన్నగారు హాల్లో సోఫాలో కూర్చుంటే నమస్తే చెప్పి నిలబడ్డ మహేష్ని, ఎవరు బాబు నువ్వు, రా కూర్చో అన్నారు ఆయన. కూర్చున్న తర్వాత మహేష్ తన గురించి తను చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు మహేష్ అంకుల్, నేను దీప ఒకటే కాలేజు. అంటే తను డిగ్రీ చేసింది కదా, నేను ఇంజనీరింగ్ చదివాను. అయితే ఏమిటి బాబు అంటే, దీపని నేను చాలా ఇష్టపడుతున్నాను అంకుల్, ఇద్దరం మనసిచ్చి పుచ్చుకున్నాం, ఇద్దరం ప్రేమించుకున్నాం, మీరు అనుమతిస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అన్న తర్వాత దానికి ఆయన, చూడు బాబు, ప్రేమించటానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వయసులో ఉండి పక్క పక్కనే ఉంటే సరిపోతుంది, కానీ పెళ్ళికి 2 కుటుంబాలు కావాలి. నా పేరు విశ్వనాథం, నా భార్య పేరు అన్నపూర్ణ. ఇలా విశ్వనాథంగానే అన్నపూర్ణగానే ఉండి మేమిద్దరం ప్రేమించేసుకున్నాం, పెళ్లి చెయ్యండి అంటే ఏమంటారు మా పెద్దలు? అలా కాకుండా వాళ్ళ పెద్దలు మా పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడి పెళ్లి చేస్తే అప్పుడు మేమేమంటాం పిల్లలుగా? మాకే మంచి చెడు ఎలా ఉంటుందో అనేది అంతా వాళ్ళు విచారించి నిర్ణయం తీసుకొని పెళ్లి చేశారు అని కదా అంటాము. ముందు
కుటుంబాల గురించి తెలియాలేమో కదూ, మీ కుటుంబం గురించి చెప్పు అనే విశ్వనాథం అడిగేసరికి ముందు నీళ్లు నవ్వులుతో, ఇక చేతులు కాళ్ళు వణుకుతూ, ఆ తర్వాత చాలాసేపు చేతులు సవరించుకుంటూ డీప్ బ్రెత్ తీసుకొని చెప్పటం మొదలుపెట్టాడు మహేష్. ఆయన అంత స్ట్రిక్ట్గా మాట్లాడేసరికి మామగారు అనాలో అంకుల్ అనాలో తెలియక సార్ అని పిలిస్తే మర్యాదగా ఉంటుంది అనే దాంతో సార్ అని చెప్పడం మొదలుపెట్టాడు. మా తాతగారు మా నానమ్మ పల్లెటూరులో ఉండేవారు. వారు వ్యవసాయమే చేసుకునేవారు. మాకంటూ ఆస్తిపాస్తులు స్థిరచరాస్తులు పెద్దగా ఏమీ లేకపోయినా కొద్ది మాత్రం బాగానే ఉండేవి. ఒక 25 ఎకరాల పొలం, ఇల్లు, వాకిలి అంతవరకు కూడాను. మా నాన్నగారు మా నానమ్మ తాతయ్యలకి ఒక్కడే కొడుకు. నాకు 5 మేనత్తలు ఉన్నారు. మా తాత నానమ్మలకి కూతుళ్ళంటే చాలా ఇష్టం. దాంతో తలా ఒక 5 ఎకరాల పొలం పెట్టి కూతుళ్ళకి సారె అవి ఇచ్చి అత్తారింటికి పంపించిన తర్వాత ఆ 25 ఎకరాల పొలం కరిగిపోయింది. ఆ తర్వాత మా నాన్నగారికి ఇల్లన్నా మిగులుద్ది అనుకుంటే మా అత్తల పురుళ్ళకి పుణ్యాలకి సీమంతాలకి ఇల్లు స్థలం ఒడ్డు గోద కడిగిపోయినాయి. ఈలోపు మా నాన్నగారి పేరు నారాయణ. మా అమ్మగారినిచ్చి మా నాన్నగారికి వివాహం జరిపించారు. మా అమ్మగారి పేరు లక్ష్మి. ఇక మా నానమ్మ తాతయ్య భారం కూడా మా నాన్న మీదే పడిపోయింది. మా నాన్న పెద్ద చదువరేమీ కాదు. ఆ రోజుల్లో డిగ్రీ వరకు చదువుకున్నారు ఆయన. దాంతో సిటీకి వచ్చి ఉద్యోగం వెతుక్కుంటే ఆయనకు ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం దొరికింది. ఆ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూనే ఒకవైపున మా నానమ్మ తాతయ్యని చూసుకుంటూ సిటీలో జీవితం వెళ్ళబుచ్చుతున్న రోజులు అవే. ఇక ఒకవైపున అమ్మ ఇంటి పని చేసుకుంటూ అత్తామామల సేవ చేసుకుంటూ గడుపుతూ ఉండగా మనకున్న పరిస్థితులకి వెంటనే పిల్లల్ని కనొద్దండి, కాస్త పరిస్థితులు కుదురుకుని మీ జీతం పెరిగాక కందాము, అది కూడా ఒక్కళ్ళనే కందామని అమ్మ అంటే మా నానమ్మ తాతయ్య కలిసి పిల్లల్ని కని తీరాల్సిందే, పిల్లల్ని కనకపోతే ఊరుకోమని ముందు మా అన్నయ్య పుట్టాడు. అన్నయ్య పేరు రాకేష్. ఆ తర్వాత నేను పుట్టాను. నా పేరు మహేష్. ఆ తర్వాత కొంతకాలానికి ఇక చాలని అమ్మ ఆపరేషన్ చేయించుకుందామని వెళితే అమ్మనే 4 దెబ్బలు వేసి మా నానమ్మ తీసుకొచ్చింది. ఆ తర్వాత మా నానమ్మ ఆ రాత్రి పడుకుని తెల్లాడేసరికి లేవలేదు. మా నానమ్మ స్వర్గానికి వెళ్ళిపోయింది. దాంతో మా తాతయ్య మళ్ళీ మా నానమ్మే ఇంట్లో పుట్టుద్ది, కంటారా చస్తారా అని కూర్చొని మా చెల్లెలు ఇక సువర్ణ పుట్టిందే. అలా వెరసి మేము అధిక సంతానమై 3 మిగిలాము. ఆ తర్వాత ఒకవైపున మా నాన్న జీతం సరిపోక వచ్చే జీతంతో నానా తిప్పలు పడుతూ, మా అమ్మ ఒకవైపున టైలరింగ్ చేస్తూ, మా అమ్మ నాన్న ట్యూషన్లు చెప్పుకుంటూ, మా తాత ఒకవైపున వాళ్ళని చెండుకు తింటూ, మా తాతకి చుట్టలకని మా తాతకి ఇక రకరకాలు నవకాయ పిండి వంటలు వండి పెట్టడానికని గ్లాస్కు పంచెలకని మా అమ్మ నాన్న తిండి తిని తినక ఒకవైపున మా కడుపు నింపుతూ ఒకవైపున మా తాతయ్యని పోషిస్తూ నరకాలే చూశారు నా చిన్నప్పుడు. ఆ తరువాత మా అన్నయ్య 10th క్లాస్కి వచ్చిన తర్వాత మా తాతయ్య ఒక రోజున పోయాడు. ఎవరైనా ఇంట్లో పెద్దలు పోయారంటే బాధపడతారు, కానీ ఆ క్షణం మేము ప్రశాంతపడ్డాం అనిపించింది. అన్నయ్య చిన్నప్పటి నుంచి పడి చదువుతాడు, టాపరు. దాంతోనే అన్నయ్య 10th అయిపోగానే మంచి మార్కులు రావటంతో ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఆ తరువాత అన్నయ్య ఇంటర్లోనూ మంచి మార్కులు తెచ్చుకొని ఇంజనీరింగ్లోనూ మంచిగా ఫ్రీ సీట్ తెచ్చుకోవటంతో నాన్న కాస్త బరువు తగ్గిందని ప్రశాంతపడ్డాడు. అన్నయ్య చదువుకున్నాడు. తర్వాత MBA చేశాడు. MBA చేసిన తర్వాత అన్నయ్యకి ఒక డ్రీమ్ జాబ్ ఉంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో కష్ట నష్టాలు కూర్చైనా అక్కడికి
ఉద్యోగం కోసం అప్లై చేసి ఎట్టి పరిస్థితుల్లో అదే ఉద్యోగం రావాలి అనే దాంతో అన్నయ్య సాధించాడు ఆ ఉద్యోగాన్నే. అన్నయ్యకి ఆ ఉద్యోగం వచ్చిన రోజు మా ఆనందాలకి పట్టపగ్గాలు లేవనే చెప్పాలి. ఆ తర్వాత జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా గడిచిపోతూ అన్నయ్యకి నాకు వయసులో తేడా ఉండటం వల్ల అప్పుడే నేను ఇంజనీరింగ్కి వచ్చాను. అన్నయ్య నన్ను తను చదువుకునే కాలేజీలోనే ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు. ఇంజనీరింగ్ అయ్యాక పీజీ చదువుకోమని, ఆ తర్వాత చెల్లి పెళ్ళి కూడా చెయ్యాలని, ఇల్లు కట్టుకోవాలని ఎన్నెన్నో చెప్పాడు అన్నయ్య. అన్నయ్య ఎవరిని ప్రేమించలేదు. పెళ్లి చేయమని అమ్మా నాన్నల్ని అడిగింది లేదు. చుట్టాలు అడుగుతున్నారు, బంధువులు అడుగుతున్నారు. వయసుకొచ్చి ఉద్యోగం వచ్చిన పిల్లాడికి పెళ్లి చేయాలి అనే దాంతో మా అమ్మా నాన్న కలిసి అరేంజ్డ్ మ్యారేజే ఒక సంబంధాన్ని వెతికారు. మా వదిన పేరు సుకన్య. రూపాయి కట్నం కూడా మా అమ్మా నాన్నలు ఆశించలేదు. ఆ తర్వాత మా అన్నయ్యకి వదినకి పెళ్లి జరిగిపోయింది. మా బాధ్యతలు పూర్తయ్యే వరకు పిల్లల్ని కనొద్దని అన్నయ్య పెళ్లి చూపుల్లోనే వదినకి చెప్తే సరేనన్నదే. ఆ తర్వాత ఇంటికి వచ్చే వదినతో మాకే ప్రాబ్లం లేదు. మాలో ఒకటిగా కలిసిపోయింది. ఇంట్లో ఇంటి పనులు అమ్మ పనమ్మాయితో చేయిస్తే వంట పనులు తను చేసుకుంటుంది. చెల్లెలు ఆరళ్ళు పెట్టే ఆడపడుచు కాదు. దాంతో సజావుగా ప్రశాంతంగా అన్నయ్య కొట్టేవాడో తిట్టేవాడో వ్యసనాలు ఉన్నవాడో కాదు. నాన్న అసలు వదిన జోలికే వెళ్ళడో. అమ్మ ఆరళ్ళు పెట్టే అత్తగారు కాదు. దాంతో రోజులు బాగా సాగిపోతూ ఉండగా ఉన్నట్టుండే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒక రోజున అన్నయ్య పనిచేసే ఆఫీసులో వేరే వాడికి రావాల్సిన ప్రమోషను వాళ్ళ ఓనరు తన కొడుకులు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత భారమంతా అన్నయ్య మీదే వేసుకుని కంపెనీ అన్నయ్య నష్టాల్లో పడిపోకుండా లాభాల్లో నడిపించినందుకు అన్నయ్య మార్కెటింగ్ సెక్షన్లో వర్క్ చేసేవాడు. దాంతో అన్నయ్య వల్లనే వాళ్ళకి బాగా ప్రాఫిట్స్ రావటంతో అన్నయ్యకి సేల్స్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు. దాంతో ఇంతని ఆ సేల్స్లో అన్నయ్యకి పర్సంటేజ్ కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇదంతా చూసి అన్నయ్యని మెచ్చుకోవటం, అన్నయ్యని ప్రమోట్ చేయటం, అన్నయ్య శాలరీ పెరగటం, హైకులు రావటం, అన్నయ్యకి కమిషన్లు రావటం చూసిన కొలీగ్ ఒకడు కావాలని డబ్బుల్లో దొంగ లెక్కలు రాసి తారుమారు చేసి ఇదంతా అన్నయ్యే చేశాడన్నట్టుగా క్రియేట్ చేశాడు ఆఫీసులో. ఓనర్ గారి ముందు ఈ విషయం బయట పెట్టేసరికి అప్పటి వరకు ఆహా ఓహో అని అన్నయ్యని పొగిడి నెత్తికెక్కించుకున్న వాళ్ళు కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా అన్నయ్యని పిలిచి నేను చెయ్యలేదు మొర్రో అని అన్నయ్య చెప్తున్నా వినకుండా నువ్వెంతో నిజాయితీపరుడివి, నమ్మకస్తుడివి అని నమ్మితే వెన్నుపోటు పొడిచావు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు, నమ్మక ద్రోహం చేశావు, నీ వల్ల మాకు లాభాలు వచ్చాయి, నీ వల్ల మేము బాగుపడ్డాము అనుకుంటే చివరికి ఇలా దిగజారిపోయి ఇలా తయారయ్యావని నానా మాటలు అని నీ మీద ఉన్న అభిమానంతో నిన్ను పోలీసులకు పట్టించకుండా క్షమించి వదిలేస్తున్నావని ఏదో దయతలిచే దయాభిక్ష పెట్టినట్టు అన్నయ్యని ఆ కంపెనీ నుంచి అందరి ముందు అవమానించే సెక్యూరిటీ వాళ్ళతో గెంటించేసి వెళ్ళగొట్టిచ్చేశారు. ఆ అవమానంతో అన్నయ్య ఇంటికి వచ్చాడు. ఒకసారి దొంగ అనే ముద్ర పడిన తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిన దొంగని అంటారు కానీ దొర అనరు కదా. 4-5 చోట్ల ఉద్యోగాలకి వెళ్ళిన ఈ విషయం అన్నయ్య పనిచేసిన ఫ్యాక్టరీలో కొలీగ్ స్ప్రెడ్ చేయటం వల్ల అన్నయ్యకి మేము దొంగలకి ఉద్యోగాలు ఇవ్వమని, మేము నీకిచ్చే ఇప్పుడు లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోలేమని అవమానించడం వల్ల అన్నయ్య డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. స్మోకింగ్ వాసన, డ్రింకింగ్ స్మెల్ కూడా పడనే అన్నయ్య స్మోకింగ్కి డ్రింకింగ్కి బానిసైపోయాడు. ఇల్లు పట్టించుకోకుండా అన్నయ్య వీధులు పట్టుకొని తిరగటం మొదలుపెట్టాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎక్కడ పడిపోతాడో తెలియని పరిస్థితి. ఇలా తప్పతాగి తాగుడికి బానిసైపోయాడు అన్నయ్య. అప్పటికి కూడా వదిన బానే ఉందే. పరిస్థితులు కుదుట పడతాయని, అన్నయ్య మారతాడని, అన్నయ్య మారిందాకా తను అన్నయ్యని మార్చుకుంటానని వెయిట్ చేస్తానని బానే చెప్పింది సార్ మాటలు. వదిన వాళ్ళ అమ్మొచ్చింది ఒక రోజున. వచ్చి వదినకి లేనిపోయినవన్నీ చెప్పిందే. సమర్థుడు కాని మొగుడుతో సంసారం ఏం చేస్తావని
వదినకి ఉన్నవి లేనివి నూరిపోసే, ఉన్నవి లేనివి అన్నయ్య మీద ఎక్కేసే, ఉద్యోగానికి పనికిరాని మొగుడు కంచానికి మంచానికి కూడా పనికిరాడు, నిన్నేం పెట్టి పోషిస్తాడు, పిల్లా జల్లా లేకుండా ఇలా ఎంతకాలం ఉంటావో, పద పుట్టింటికి వెళ్ళిపోదు కానని బ్యాగ్ సర్దేసుకొని మేము ఆపుతున్న వదిన కూడా ఆగకుండా వాళ్ళమ్మ చెప్పుడు మాటలు విని వెళ్ళిపోయింది. అఫీషియల్గా విడాకులు తీసుకోలేదు కానీ అక్కడ ఆవిడ మరో పెళ్లి చేసుకోకుండా, ఇక్కడ అన్నయ్య అసలు ఏం జరిగిందనేది కూడా ఆలోచించకుండా ఇద్దరూ దూరం అయిపోయి అలా బ్రతుకుతున్నారు. ఇక సంగతి ఎలా ఉంది అంటే, అమ్మ ఒకవైపున ఇంటికి పెద్ద కొడుకు చదువుకొని ప్రయోజకుడయ్యాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, అనుకున్నంతసేపు పట్టలేదు. అన్నయ్య జీవితం నాశనం అయిపోయి అన్నయ్య వదిన విడిపోయి అన్నయ్య ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు అన్న దిగుల్లో మారమని ఎంత చెప్పినా అన్నయ్య మారట్లేదని దిగులు పెట్టేసుకుంది. దాంతో అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఒక రోజున వంట చేసుకుంటూ మూర్ఛ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. చెల్లి నేను కాలేజ్లో ఉన్నాము, నాన్న ఆఫీసులో ఉన్నాడు, అన్నయ్య ఇంట్లో లేడు. మేము ఇంటికి వెళ్ళి చూసుకొని అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లేపాటికి అమ్మకి సివియర్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అమ్మకి నయం అయ్యి పూర్తిగా క్యూర్ అవ్వాలంటే 10 లక్షల రూపాయల పైనే ఖర్చు అవుద్దని డాక్టర్లు చెప్పారు. అమ్మకి అంత పెట్టి నయం చేయించే స్తోమత స్థితిగతులు మాకు లేవు. మా నాన్న మెతక మనిషి కావటం వల్లే మా నానమ్మ తాతయ్య ఉన్నది మొత్తం ఊడ్చి మా అత్తయ్యలకి పెట్టేశారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు తిని తర్వాత ముఖం కూడా తిప్పి చూసింది లేదు. ఒకవైపున నా అనేవాళ్ళు ఆదుకునేవాళ్ళు, రూపాయి ఇచ్చేవాళ్ళు, అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. సంపాదించే అన్నయ్య అలా అయిపోయాడు. దాంతో దిగులైపోయింది జీవితం. ఇక అమ్మని అలాగే ఇంట్లో పెట్టే చూసుకుంటూ అమ్మకి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మందుల ద్వారా. ఈలోగా కాస్త పరిస్థితులు నాకు ఉద్యోగం వస్తే కుదుట పడతాయి, ముందు నేను గట్టిగా చదువుకోవాలి అనే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటూ ఉండగా ఒక రోజున ఉన్నట్టుండి చెల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకొని వెళితే చెల్లి గర్భవతి అని తెలిసిందే. తెలిసేసరికి నాన్న ఆ విషయం తెలిసే ఒకవైపున అన్నయ్య ఎలా అయిపోయాడో అమ్మ మూలన పడిపోయింది. చెల్లి చూస్తే ఇలా పరువు తీసింది అనే దాంతో ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయే ఒక గుళ్ళో దేవుడికి గుడి మెట్లు కడుక్కుంటూ గుళ్ళో దేవుడి సేవ చేసుకుంటూ మేము వెళ్ళి రమ్మన్నా రామని అక్కడే ఉండి ఫ్రీగా అన్నదానం దాంట్లో అన్నం తింటూ అక్కడే ఉండిపోయాడు నాన్న. ఆ తరువాత చెల్లిని ఏమిటిది అని ప్రశ్నిస్తే ఒక అతను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, అతనేమి క్లాస్మేటో కాలేజ్ మేటో కాదని, కాలేజ్ ముందు పరిచయం అయ్యాడని, ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటానన్నాడనే దాంతోనే ఇక తొందరపడి అతని మీద చెయ్యేస్తే కాదనలేకపోయానని, గర్భవతినయ్యానని చెప్పింది. సరేనని చెప్పి మాకు బాగా తెలిసిన కొంతమంది నాన్న స్నేహితులు, దగ్గర వాళ్ళైన కొంతమంది బంధువులు వెళ్ళి చెల్లి ప్రేమించాను అని చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి వల్లే మా అమ్మాయి గర్భవతి అయింది, పెళ్లి చేసుకోవాల్సిందే అని అడిగారు. దాందే ఉంది, తప్పన్నాక 2 చేతులు కలిస్తేనే జరుగుద్ది, మా అబ్బాయే తప్పు చేశాడంటానికి ప్రూఫ్ ఏంటి, అయినా ఒక మగాడితో చెయ్యేయించుకున్న ఆడదే ఇంకెంతమంది మగాళ్ళతో చెయ్యేయించుకుందో ఎవరికి తెలుసు అనేసరికి చుట్టాలు వచ్చి ఆ మాట చెప్పి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకేనని ఆ మాత్రం తెలియలేదా, ఒళ్ళుపై తెలియకుండా ఒక మగాడితో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ₹2 ఫ్రీగా ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి వాళ్ళు గర్భనిరోధకాలు సప్లై చేస్తున్నారు, అయ్యైనా వాడి చావకూడదా, ఇప్పటికే మీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైతే ఇదొక దరిద్రం తీసుకొచ్చి పెట్టావు, దీనికన్నా దేని మీ కిందైనా దూకి చావరాదా అని తిట్టేసిపోయారు. దాంతో చెల్లి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అన్నయ్య అలా ఉన్నాడని, ఒకవైపున అమ్మ పరిస్థితి ఎలా ఉందని, వదిన వెళ్ళిపోయిందనే విషయం కూడా నేను మర్చిపోయి కన్ను మిన్ను కానకుండా వాడిని ప్రేమించడం ఒక తప్పు, ప్రేమించాను అని చెప్తే నమ్మి మనసుతో పాటు తనువు ఇవ్వటం రెండో తప్పు. నేనేదో కామంతో కాలు జారిన దానిలాగా జనాల ముందు లెక్క పడిపోయాను. నానా మాటలు నేనెంత
అనిపించుకున్నది కాక మిమ్మల్ని అనిపిస్తున్నానని మా చెల్లి పై అంతస్తు మీదకెక్కి అక్కడి నుంచి చచ్చిపోతున్నానని చెప్పి కిందకి దూకేసింది. ఆ తరువాత చెల్లి తలకి బలమైన గాయమైంది. కడుపులో పిండం అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే చెల్లి తలకి గాయం అవటం వల్ల చెల్లికి ట్రీట్మెంట్ చేయించాలంటే ఒక 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతాయి. అప్పుడు చెల్లి మామూలు మనిషి అవుద్ది. లేదంటే కనుక ఒక 5 ఏళ్ల పిల్ల ఏ మనస్తత్వంతో అయితే ఉంటుందో ప్రస్తుతం చెల్లి అదే మనస్తత్వంతో ఉంటుంది అనే తలకి కట్టుకట్టి మాకు అప్పచెప్పాడు డాక్టరు. మానసికమైన దిగ్భ్రాంతికి లోనయ్యి చెల్లికి మతిస్థిమితం తప్పిపోయిందే. ఇప్పుడు ఒకవైపున చెల్లిని నేనే చూసుకుంటున్నాను, అమ్మని నేనే చూసుకుంటున్నాను. ఒకప్పుడు తల్లిగా ఆవిడ నాకు మలమూత్రాలు ఎత్తిపోసినందుకు నేనే ఒకవైపున అమ్మకి స్నానం చేయించుకోవటం, అన్నీ చూసుకోవటం, భోజనం పెట్టుకోవటం అన్నీ నా పనులే. ఒకవైపున చెల్లికి ఒక పనమ్మాయి పొద్దున్నే వస్తుంది. ఆ అమ్మాయితో స్నానపానాదులు అవి కానిచ్చి నేనే భోజనం తినిపించుకొని దగ్గరుండి చూసుకుంటాను. కలర్ పెన్సిల్స్తో క్రేయాన్స్తో బొమ్మలు వేసుకోవటం, ఆ తర్వాత ఏబిసిడీలు రాసుకొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది చెల్లి. ఎంత దాంట్లో అన్నయ్య ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. రోజు వెతుక్కొని తీసుకొచ్చి ఇంటికి స్నానం చేయించి ఒక ముద్ద తిండి పెట్టి పడుకోబెట్టుకుంటున్నాను ఇంట్లో. ఈ ఇంతకాలంగా కూడాను నాన్న ఇల్లు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంటి విషయాలు నేనే చూసుకుంటున్నాను. ఇంట్లో కొద్దిగా బంగారం ఉంటే ముందది అమ్ముకుంటూ నడిపించుకొచ్చాను ఇల్లు. ఆ తర్వాత వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడని ట్యూషన్స్ చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇక ఇప్పుడు నా ఎగ్జామ్స్ అయిపోయి నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది సార్. నెలకి 50,000 రూపాయలు జీతం. నేను 7 కుర్రాళ్లతో పాటు నేను కూడా ఉండేలా ఫ్రీ అకామిడేషన్ వాళ్లే ఇచ్చారు. ఫ్రీ ఫుడ్ కూడా అలాట్ చేస్తామన్నారు. 1 ఇయర్ వాడికి ట్రాన్స్ఫర్ అడగొద్దు అన్నారు. 1 ఇయర్ తర్వాత శాలరీ పెంచి హైక్ ఇస్తాం కరెక్ట్గా వర్క్ చేస్తే అన్నారు. దాంతోనే ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను అని చెప్పాల్సింది పూర్తయింది అన్నట్టు కూర్చున్నాడు మహేష్. నువ్వు చెప్పాల్సింది పూర్తయితే నేను చెప్తాను బాబు అంటే చెప్పండి సార్ అంటే మీ చెల్లి ఈరోజు ఏదో తప్పు చేసింది కాబట్టి ఆ అమ్మాయికి మతిస్థిమితం కోల్పోయింది. నీ కుటుంబం గురించి నేను హేళన చేసో ఎత్తి పొడిచో ఎద్దేవాగా మాట్లాడే రైట్ నాకు లేదు. కాకపోతే నిన్నొక ప్రశ్న సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పు. మీ అన్నయ్య ఉద్యోగం బాగుండి, మీ అన్నయ్య వదిన సఖ్యంగా ఉండే, మీ అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉండే, నీకు ఇవాళ ఈ ఉద్యోగమే ఉంటే నీ చెల్లి ఏ తప్పు చేయకపోతే నీ చెల్లికి ఎలాంటి సంబంధం చూసి చేయాలనుకుంటావు నువ్వు అని అడిగేసరికి చెప్పు సమాధానం అంటే నేను చెప్పనా నీకు అంటే తల దించుకొని కూర్చున్నాడు మహేష్. ఒక మంచి కుటుంబంలోకి మీ చెల్లెల్ని ఇవ్వాలనుకుంటారో ఇవ్వబోయే అబ్బాయికి ఎలాంటి అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు అనుకుంటారో. నేను ఒక మధ్యతరగతి సగటు తండ్రిని. నాకుంది ఒక్కగానొక్క కూతురు. నాకు ఉన్నది ఏదైనా నా తదనంతరం నా కూతురికి పెట్టే తండ్రిని నేను. అలాంటిదే నాకున్న అల్లుడినే, నేను తెచ్చుకోబోయే అల్లుడినే నాకు తగ్గవాణ్ణి తెచ్చుకోవాలి అనుకోవటం తప్పు కాదేమో కదా బాబు. ఒక్క విషయం చెప్పమంటావా? మీ అన్నయ్యకి ఉద్యోగం పోయింది, మీ అన్నయ్య డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. రేపు నువ్వు చేసేది ప్రైవేట్ ఉద్యోగమే. నీకు ఉద్యోగం పోతే నువ్వు అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోవని గ్యారెంటీ ఏముంది? వెనకాల బాధ్యతలు ఉన్నాయి అని తెలిసి, ఇంటికి పెద్ద కొడుకని తెలిసే మీ అన్నయ్య అలా జరిగిన తప్పునే తలుచుకుంటూ ఆ తప్పులోనే ఉండిపోయే లేని వ్యసనాల్ని తగిలించుకొని పైపెచ్చు మీ అన్నయ్యకి రోజు ఖర్చులకి నువ్వే డబ్బులు ఇవ్వాలి. మీ అన్నయ్య ఇప్పుడు నీకు అధిక భారమై కూర్చోవటం కరెక్టేనంటావా? రేపు నువ్వు అలా చెయ్యవనే రేపొద్దున మా అమ్మాయికి పిల్లలు పుట్టిన తర్వాత భార్య బిడ్డల్ని వదిలేసి నువ్వు వీధులు పట్టుకొని తిరిగే తాగుడికి సిగరెట్లకి బానిసవు కావని గ్యారంటీ ఏమైనా ఉందా? మీ వదిన మీ అన్నయ్యని వదిలేసి మంచిలో మాత్రమే నేనుంటాను, సుఖాల్లో ఉంటాను, కష్టాల్లో ఉండనన్నట్టు
తెగించి తెగబడి వెళ్ళిపోయింది. మా అమ్మాయిని నేను అలా వెళ్ళే విధంగా కూడా పెంచలేదు. కష్టమైన నిష్ఠూరమైన కట్టుకున్న వాడితో అని బ్రతకటమే నేర్పించాను. అలా అని నా కూతుర్ని నేనిక్కడ అల్లారు ముద్దుగా పెంచుకొని దానికి కావలసినవన్నీ అది అడగకుండానే సమకూర్చే ఇన్ని బాధ్యతలు నెత్తి మీద ఉన్న నీకు ఏమని ఆ పిల్లనిమ్మనమని అంటావయ్యా? మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోవటం యాదృచ్ఛికం కావచ్చు, కానీ మీ నాన్న బాధ్యతల్ని మర్చిపోయే పిల్లల గురించి భార్య గురించి ఆలోచించుకోకుండా ఆయన పక్కనే ఉండి సేవలు చేయాల్సింది పోయి వెళ్ళి గుళ్ళో ముక్కు మూసుకొని కూర్చోటం ఏంటంటావు చెప్పు? అతను మెతక మనిషే కావచ్చు, కానీ బాధ్యత ఎరిగి ఉండాల్సిన తండ్రి బాధ్యతల్ని వదిలేసి అలా ఉండటం కరెక్టేనా? కొడుకు పరిస్థితి బాలేదనే ఆవిడ అలా ఆరోగ్యం పాడు చేసుకోవటం వయసుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని చూసుకోకుండా ఎంతవరకు సబబో? ఒకవైపున తల్లి పరిస్థితి అలా ఉందే, తండ్రి ఇలా ఉన్నాడు, ఒకవైపున అన్నా వదినల పరిస్థితి అలా ఉంది అనే ఒక ఆడపిల్ల పద్ధతిగా ఉండాలనే విషయం మర్చిపోయే ఆడపిల్ల హద్దు దాటటం కరెక్టేనంటావా? ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి చేసుకొని మీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి మీ అమ్మకి సేవలు చేస్తూ నీ చెల్లెలికి సేవ చేస్తూ నీ ఇంట్లో వాళ్ళకి వండి పెడుతూ నీకొచ్చే 50,000 రూపాయల జీతంతో మా అమ్మాయికి నువ్వు ఒక మూర మల్లెపూలు కొనగలవా? ఒకరోజు సినిమాకి తీసుకెళ్ళగలవా? కనీసం మా అమ్మాయిని హనీమూన్కి ఊటీ కొడైకెనాల్కో తీసుకెళ్ళగలవా? ఒక కొత్త చీర కొనిపెట్టగలవా? చూడు బాబు, నేను అడిగేది తప్పుగా అనిపించొచ్చేమో, కానీ నువ్వు ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించో. అదేంటి, మా వయసులో మీరెవరిని ప్రేమించలేదా? మీరెవరి ముందుకు వెళ్ళి కూర్చొని ఇలా అడగలేదా అని నువ్వు అనుకోవచ్చు. నీ అన్ని బాధ్యతలు నాకుంటే నేను ప్రేమించను. ప్రేమించటమే తప్పు. ప్రేమించేటప్పుడు నీ కుటుంబ పరిస్థితులు బాగానే ఉండుండొచ్చు. ఆ రోజు ఇలా జరుగుద్దని నీకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ తెలిసిన తర్వాత నువ్వు మా అమ్మాయితో దూరంగా ఉండాల్సిందే. ఇంకా ప్రేమని బలపరుచుకొనే నీ మనసుని నువ్వు పాడు చేసుకోకుండా ఉండాల్సిందే. నీకొచ్చే 50,000లో మీ అమ్మకి చెల్లికి ట్రీట్మెంటే చేయిస్తావా? నువ్వు అద్దెలే కడతావా? కడుపుకి మీ ఇంట్లో వాళ్ళకి తిండే పెడతావా? మీ అన్నయ్యకి డబ్బులే సర్దుతావా? నీ ఇంటి కుటుంబ పరిస్థితులు 2 సంవత్సరాల్లో ఎలా మారుతాయి? భర్తను మార్చుకోవాల్సిన ఇల్లాలయ్యుండి మీ వదిన వీధికి ఎక్కడం కరెక్ట్ అయిన పని అంటావా? అలాంటి ఇంటికి ఆడపిల్లని ఏమని ఇస్తానో? రేపు నీ కూతురే ఉంటే నా కూతురు స్థానంలో నువ్వు నీలాంటి ఒక అబ్బాయి వచ్చి అడిగినా ఇవ్వననే అంటావేమో కదో. వెళ్ళిరా బాబు, ఏమీ అనుకోకు. ఈ సంబంధానికి నేను చచ్చినా ఒప్పుకోను. అడగటం తప్పే, కానీ ఒక్క 2 సంవత్సరాలు టైం ఇవ్వగలరా సార్? ఈలోపు నా ఇంటి పరిస్థితుల్ని నేను మార్చుకొని వస్తాను మీ దగ్గరికి. నేను తన్ని చాలా ప్రేమించేశాను. తన వదిలి ఉండలేను. తన స్థానంలో ఇంకొకళ్ళని ఊహించుకోవాలి బాబు. అదే 2 సంవత్సరాలు వయసుకు వచ్చిన ఆడపిల్లనే నేను గుండెల మీద బరువుగా నా ఇంట్లో ఉంచుకోలేను. నేను మా అమ్మాయికి మేనరికాలే ఇచ్చి చెయ్యాలనుకోవటం లేదు. అయిన వాళ్ళల్లోనే మాట వస్తుందనే నేను 5-6 సంబంధాలు చూశాను. ఇవాళ రేపో 1-2 సంబంధాలు నాకు నచ్చినాయి ఖాయం చేసి అందులో ఒకటి ఫైనల్ చేసేస్తాను కూడాను. ఈ 2 ఏళ్లలో మా అమ్మాయికి పెళ్ళైపోవటం, ఏ ఫారినో వెళ్ళిపోవటం, ఒకళ్ళని చంకకెత్తుకోవటం కూడా జరిగిపోద్ది. నువ్వు వెళ్ళిరా బాబు. మీకు తగిన కేటగిరీ అమ్మాయిలు వేరే చోట ఉంటారు. వాళ్ళని చూసి చేసుకుని పరిస్థితులకి తదనుగుణంగా జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిరా అని ఆయన తలుపులు వేసేసి లోపలికి వచ్చేశాడు. ఆ తర్వాత దిగులుతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి మహేష్కి. వచ్చి గుమ్మం బయట నిలబడితే దీప వచ్చిందే. నేనందుకే అడగను అన్నాను. ఇలాంటివే ఎదురవుతాయని తెలుసు నాకు. అసలు నేను ప్రేమించకుండా ఉండాల్సిందే. ఆ రోజున నా ఇంటి పరిస్థితులు మా అన్న ఉద్యోగంలో ఉండే కళకళలాడుతూ బాగున్నాయి. ఇలా జరుగుతాయని నేను అనుకోలేదు. తీరా పరిస్థితులు తలకిందులైపోయి ఈరోజు ఇలా మాట పడాల్సి వచ్చిందే. అదేంటి అలా అంటావు అని దీపంటే, మరేం చేయను, నిన్ను మర్చిపోలేను.
మీ నాన్న నిన్ను వేరే వాడికి ఇచ్చి చేస్తే పర్లేదులే చేసేయండి అని అనలేను. నీ మీద మనసులో చచ్చేంత ప్రేమని పెంచేసుకున్నాను. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నీ స్థానం వాళ్ళకి ఇవ్వలేను. అమ్మాయిలు వేరే అబ్బాయిని చేసుకున్న కొన్నాళ్ళకి భర్తని, పిల్లలని, జీవితమని, సంఘమని, సంసారమని, అమ్మా నాన్నలనే కలిసిపోగలుగుతారు. కానీ అబ్బాయిలు అంత త్వరగా మర్చిపోయినట్టే ఉన్నా వాళ్ళు ప్రేమ విషయాల్ని అంత త్వరగా మర్చిపోలేరు. అది నువ్వు నాకు వేస్తున్న శిక్ష, మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం వేసుకుంటున్న శిక్ష నాకు అర్థం కావట్లేదనే దిగులతో, నిజమేగా మీ నాన్న అన్న మాట కూడా నాలాగా నెత్తి మీద అన్ని బాధ్యతలు ఉన్నవాడికి ఎవరు పిల్లనిస్తారు? నాకే ఒక కూతురున్నా నిజంగా నేను ఆయనలాగే మాట్లాడుండేవాణ్ణేమో. మీ నాన్నగారు అడిగిన మాటలకి నాకేమీ కోపం రావట్లేదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెల్లాడేసరికి తెల్లవారుతూ ఉండగా తెల్లవారుజామున వచ్చి బెల్లు కొట్టింది దీప. ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే, పద వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటే, పిచ్చి పట్టిందా నీకు? అలా నేను నిన్ను తీసుకెళ్తే లేపుకెళ్ళానంటారో. ఒక ఆడపిల్లని లేవ తీసుకెళ్తే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసా? నేను ఇవన్నీ ఆలోచించకుండానే వచ్చానంటావా మహేష్? మా నాన్నగారు నన్ను మేనరికాలు ఇవ్వనని ఒక పెళ్లి కొడుకుని ఖాయం చేసి పెళ్లి చూపులకు రమ్మన్నారు. ఈరోజు వారంలో నిశ్చితార్థం, నెలలో పెళ్ళే. వేరే వాళ్ళని చేసుకొని వెళ్ళి నిన్ను మనసులో పెట్టుకొని వాళ్ళతో నేను సుఖంగా ఉండలేక వాళ్ళని బాధ పెడుతూ నువ్వు వేరే అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయిని బాధ పెడుతూ ఉండటం కరెక్ట్ కాదు. మీ ఇంటి పరిస్థితులు నాకు తెలుసు. ఇద్దరం కలిసే ఆ పరిస్థితుల్ని బాగు చేసుకుందాం. వెళ్ళి మా నాన్నగారి ముందు ఆ రోజు నుంచుంటే ఆయన మన క్షమిస్తారనే నమ్మకం నాకుందే. నువ్వు ముందు రా పెళ్లి చేసుకుందాం అనేసరికి ఏం మాట్లాడాలో ఒక క్షణం అర్థం కాలేదు. కుటుంబం కోసం, తన వాళ్ళ కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకోవాలంటే మనసు ఒప్పలేదు. దాంతో రెడీ అయ్యి వచ్చి ఇద్దరు స్నేహితులకు కబురు పెట్టి రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకుని గుళ్ళో తాళి కట్టేశాడు. ఈ విషయం తెలిసిన దీప వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి వచ్చేసరికి, అంకుల్ మమ్మల్ని క్షమించండి, మేము కావాలని తప్పు చేయలేదు అంటే, నాన్న నువ్వు తొందరపడి అతన్నేమీ అనొద్దు, ఇందులో తప్పేదైనా ఉందంటే అది నాదే నాన్న అని దీప అంటే, అతన్ని నేనెందుకు అంటానమ్మా? నా ఇంటి దగ్గరకు వచ్చి అతను నిన్ను తీసుకెళ్ళి ఉంటే వాళ్ళ అమ్మా నాన్న అతన్ని పెంచిన పెంపకం తప్పని ఒక దెబ్బ కొట్టో మాట అంటానికో కరెక్ట్గా ఉండేదే. ఒక్కగానొక్క కూతురివని గారాబంగా పెంచితే నా ఇంటి పరుగు తీసి నువ్వే వెళ్ళి అతన్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చి అతని చేయి పట్టి పెళ్లి చేసుకున్నావంటే నా పెంపకాన్ని నేను అనుకోవాలి కానీ అతన్ని అనటం ఎందుకు? తప్పో ఒప్పో, మంచో చెడో చేసుకున్నావు కాబట్టి కష్టమైన నిష్ఠూరమైన ఆ భర్తతోనే నువ్వు అనుభవించాలి. మీ అమ్మ ఎలా అయితే భర్త చాటు ఇల్లాలో నువ్వు ఎలా ఉంటావో నీ అత్తారింట్లో, పుట్టింటికి మాత్రం రావటానికి వీల్లేదో. పద పూర్ణ అనే అక్కడి నుంచి విశ్వనాథం వెళ్ళిపోయాడు. మహేష్ ఆ తర్వాత దీపని తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చాడు. వచ్చేసరికి ఇంట్లో మంచాన అత్తగారు పడుందే. అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అన్నీ నేనే చేస్తున్నానని. ఒక మంకీ క్యాప్ వేసుకునే ఆడపడుచు బొమ్మలు గీసుకుంటోంది. తినటానికి ఏమైనా తెస్తానని బయటికి వెళ్ళి తీసుకొచ్చాడు. ఈలోగా అత్తగారు, ఎవరమ్మా నువ్వు అని లేవలేక చేయి చాపింది. మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానంటే ఆవిడ పెద్దగా ఏడ్చి, కావాలని పిల్లల్ని కనలేదమ్మా, అత్తమామలు కనిచ్చారు. ఎవరైనా అత్తతో నరకాలు పడతారు. నేను అత్తమామలు ఇద్దరితోనూ పడ్డాను, ఆడపడుచులతో పడ్డాను. వీళ్ళ నాన్న సమర్థుడు కాదో. పెద్దవాడు ఉద్యోగం వచ్చిందని చెప్పిన రోజు చాలా ఆనందపడ్డాను. వాడి మీద దొంగతనం అనే నింద వేసి పెద్దోడు అలా అయిపోయాడు. ఆ తర్వాత పెద్ద కోడలు వదిలేసి వెళ్ళిపోయి నేను ఆరోగ్యం పాడు చేసుకొని ఇది చెయ్యకూడని పని చేసి మేమందరం కలిసి చిన్నోడు తల మీద భారంగా కూర్చుని ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు చిన్నోడిని వదిలేయక తల్లే, నీకు దండం పెడతాను అంటే ఆ అమ్మాయికి జాలనిపించిందే. ఆ తరువాత పెద్దబ్బాయి బయట నుంచి వస్తూనే తప్పతాగి మెట్టు తగిలి పడిపోయాడు. లేపుకొచ్చి స్నానం చేయించి భోజనం తినిపించి గదిలో పడుకోబెట్టాడు మహేష్. ఆ తరువాత ఇద్దరు ఒక 4-5 రోజులు మహేష్ దీప క్లోజ్గా ఉన్న తర్వాత వెళ్ళేటప్పుడు మహేష్ భార్యను వదిలి వెళ్ళలేక, వెళుతున్నాన్రా, ఇక సంవత్సరం వరకు తిరిగి రాను,
వెళితే వాళ్ళు లీవ్ కూడా ఇవ్వరంట. ఈ సంవత్సరం పాటు నువ్వే జాగ్రత్తగా ఉండి అమ్మని చెల్లిని చూసుకో. అన్నయ్య తాగున్నాడు, వాడికి పెళ్ళైన విషయం చెప్పాలన్నా వాడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. తాగకుండా ఉన్న రోజు నువ్వెవరని అడిగితే నా భార్యనని చెప్పు, జీతం పంపిస్తాను జాగ్రత్త అనే భార్య చేతిలో 2 టాబ్లెట్లు పెట్టి అనుకోకుండా కలిసాం. నేను ఏమీ వాడలేదు. ఇప్పుడు నువ్వు గర్భవతి అయితే పిల్లల్ని మరొక భారంగా నెత్తి మీద మొయ్యలేను అని వెళ్ళొస్తాను అని వెళ్ళలేక కన్నీళ్లతో వెళ్ళాడు మహేష్. ఆ తరువాత దీప ఇంటి పరిస్థితుల్ని గమనించడం మొదలుపెట్టింది. రోజు తప్పతాగొచ్చి మహేష్ అన్న పడిపోవటమే. ఒక్కరోజు స్పృహలో లేడు. అత్తగారి దుఃఖం, ఆడపడుచు బాధ అన్నిటినీ చూస్తూ భర్తతో ఫోన్ చేసి మాట్లాడుకుంటూ భార్యని కొత్తగా పెళ్ళయిందే, వదిలి ఉండలేక ఒక నరకం, అలా అని రాలేక మరొక బాధ, జీతం పంపిస్తుంటే ఇంట్లోకి వాడుతూ అలా రోజులు గడిచిపోతూ 3 నెలల కాలం గడిచిపోయింది. ఇలా ఉంటే పరిస్థితులు చక్కబడవు. అసలు సమస్య ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి నరుక్కు రావాలి. రాకేష్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సార్ని కలవాలని అడిగితే రాత్రి 8:30 వరకు వెయిట్ చేయించారు. అయినా కూర్చుంటే ఎవరమ్మా నువ్వు అని ఓనర్ గారు అడిగితే నేను రాకేష్ గారి మరదలనండి, మీరు మా బావగారిని ఉద్యోగంలోంచి తీసేశారుగా, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అంటే నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశాడమ్మా అన్న తర్వాత మా రక్తాల్లోనే అలాంటి అలవాటు లేదండి. మా బావగారు రాకముందు మీరు ఆ పొజిషను ఎవరికి ఇస్తామని చెప్పారో ఆయన వచ్చిన తర్వాత మీరు వారికన్నా మా బావగారి పెర్ఫార్మెన్స్ బాగుందనే ఆయనకి ఆ పోస్టు మీరు ఇవ్వటం, ప్రమోషన్ ఇవ్వటం, ఆయనకి కమిషన్ ఇవ్వటం, శాలరీలో హైకులు వేయటం, మీ అబ్బాయిలు లేనప్పుడు మా బావగారే అన్నీ అయ్యి మీ పక్కనే ఉండి చూసుకోవటం, మా బావగారే నిజంగా తప్పుడు మనిషి అయితే ఎన్నోసార్లు డబ్బు తీయటం ఆయనకి అనువుగా ఉన్న రోజున ఎందుకు తీయరు సార్? అలా తీయాల్సిన అవసరం ఏముందే? మీరెప్పుడైనా ఆలోచించారా? మా బావగారిని మీరు తీసేసిన తర్వాత ఆ పోస్టు మీరు ఎవరికిచ్చారో ఆ ఇచ్చిన వాళ్లే ఇదంతా చేశారని మా వారు నాకు చెప్పారు. మంచి వాళ్ళని మీరు నమ్మక ద్రోహులని ముద్ర వేయటం వల్ల మా బావగారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన ఇలా తయారయ్యారో. తాగిన మనిషి అబద్ధాలు చెప్పరు కదో. ఆయన మత్తులో ఉండగా నేను అడిగితే ఆయన నేను చెయ్యలేదని ఎలా కన్నీళ్లు పెట్టుకొని చెప్తున్నారో చూసారా సార్? మేము మధ్యతరగతి వాళ్ళం. మీరు ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేయటం వల్ల మా కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయింది. ఆయన భార్య వదిలేసింది. మా మామగారు గుళ్ళు గోపురాలు పట్టుకు తిరుగుతున్నారు. మా అత్తగారికి పెరాలసిస్ వచ్చింది. ఆడపడుచుకు మతిస్థిమితం పోయింది. మా వారు దూరాభారం వెళ్ళి ఇంటి భారాన్ని మోస్తున్నారు. తండ్రి అంత వయసున్నవారు, పెద్దవారు, మీకు 65-70 సంవత్సరాలుంటాయి. మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఒకసారి ఎంక్వైరీ చేసి చూడండి అని చెప్పి వెళ్ళేసరికి ఆయనకు అనుమానం వచ్చి అక్కడ పనిచేసే వేరే అతన్ని పిలిచి అసలు ఏం జరిగింది, ఆ రోజు ఆఫీసులో రాకేష్ నిజంగా డబ్బులు తీశాడా, నీకు ప్రమోషన్ ఇస్తాను, నీ పొజిషన్ పెంచుతాను చెప్పు అనేసరికి లేదు సార్, రాకేష్ 10 పైసలు కూడా ముట్టుకోలేదు, ఇదంతా ఇతనే చేశాడు, రాకేష్ మీద అక్కసుతో అనేసరికి పోలీసుల్ని పిలిపించి అవతల వాడిని పట్టించి ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయించి ఆ తర్వాత ఆ ఓనర్ గారు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని వీళ్ళింటి దగ్గరకు వచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా దీప, క్షమించమన్నానని చెప్పు. ఏడమ్మా రాకేష్ అంటే ఎక్కడో తాగి పడిపోయి ఉంటారో, వచ్చిన తర్వాత చెప్పమ్మా, రేపు ఆఫీసులో అందరి ముందు నేను క్షమాపణ చెప్తాను, అతని నిర్దోషని చెప్తాను, రేపు సోమవారం నుంచి ఆఫీస్కి రమ్మన్నానని ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వమ్మా, ఇదివరకటి కన్నా పొజిషను పెరిగిందే, శాలరీ ఇప్పుడు 2 లక్షల రూపాయలు చేశాను, ఇక నుంచి ఆఫీసు బాధ్యతలన్నీ నిజాయితీపరుడైన అతనికే అప్పచెప్తాను, నమ్మిన మనుషుల్ని పోగొట్టుకొని పెద్ద ద్రోహం చేసి నా వేలుతో నా కన్ను నేనే పొడుచుకున్నాను, క్షమించమ్మా అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత ఈ విషయం ఫోన్ చేసే మహేష్కి చెప్పింది దీప. మహేష్ ఆనందానికి అవధులు లేవు. కళ్ళల్లోంచి నీళ్లు బొటబొట కారిపోయి నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు, వాడొస్తే తాగొస్తాడు, పొద్దున్నే మత్తు దిగగానే చెప్పరా, నువ్వు రావాలనే ఉంది కానీ సెలవు ఇవ్వనంటున్నారు, ప్రాణం కొట్టేసుకుంటుంది, ముఖ్యంగా నిన్ను
నిన్ను చూడాలని, అందరినీ చూడాలని అన్న తర్వాత బావగారు వచ్చాక పొద్దున్నే తాగింది దిగటానికని మజ్జిగిచ్చి టాబ్లెట్ ఇస్తే నువ్వెవరు అని అడిగాడు. అడిగితే నేను దీపను, మహేష్ని ఇలా పెళ్లి చేసుకున్నాను, మా పెళ్ళై కూడా ఇలా 4 నెలల కాలం అయింది బావగారు అని చెప్పేసరికి తమ్ముడేటంటే ఇలా ఉద్యోగానికి వెళ్ళాడని, మీ చెల్లెలు ఇలా అయిపోయిందని, మీ నాన్నగారు ఇలా అయిపోయారని, మీ అమ్మగారు ఈ పరిస్థితిలో ఉన్నారని తీసుకెళ్ళి చూపించి మీ సార్ వచ్చారని నేను ఆఫీస్కి వెళ్ళి మాట్లాడానని ఇలా ఎంక్వైరీ చేస్తే మీరు నిర్దోషని తేలిందంట. వాడు మీకు క్షమాపణ చెప్పారు, మీకు ఇదిగో కొత్త అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, మిమ్మల్ని ఉద్యోగానికి రమ్మన్నారు, అందరి ముందు క్షమాపణ చెప్తానన్నారు, అతన్ని పూర్తిగా సస్పెండ్ చేసి అసలు ఆఫీసులో నుంచే తీసేశానని చెప్పమన్నారనే పాటికి నాకన్నా వయసులో చిన్నదాని వైపోయావు, మరదలు వైపోయావు, నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా అనే రాకేష్ ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయిపోయాడు ఉద్యోగంలో. ఆ తర్వాత అక్కని తీసుకురారా బావగారు అంటే నేను వెళ్ళమనలేదమ్మా, తనే వెళ్ళిందే. తిరిగి రావాలి అనుకుంటే తప్పు తెలుసుకొని తిరిగి వస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మొగుడొద్దు, సుఖాల్లో మాత్రమే మొగుడు కావాలి అనేలాగా వాళ్ళ అమ్మగారు తన్ని పెంచారు. తప్పు నాది కానప్పుడు దిగి వెళ్ళే ఆలోచన నాకు లేదు అన్న తర్వాత అత్తగారిని కనుక్కొని తోడికోడలు వాళ్ళ నాన్నగారిని వెళ్ళి కలిసిందే. కలిసి పెదనాన్న మీరు ఇలా మీ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవటం సబబేనా అంటే నువ్వెవరమ్మా అంటే నేను ఇలా మహేష్ భార్యని అంటే తెలివైన ఇల్లాలు నీలా కష్టాల్లో భర్తకి తోడుగా ఉంటుంది. మూర్ఖురాలైన నా కూతురు లాంటి వాళ్ళు నా భార్య మాటలు విని సంసారాలు కూలదోసుకొని వస్తారంటే ఇంట్లో మగాడే మొగుడుగా ఆడదే పెళ్ళాంగా ఉండాలి. మీ భార్య గాజులు మీరేసుకొని చీర మీరు కట్టుకుంటే మరి ఆవిడ ముంజేతికి మీసాలు మొలిపించి మిమ్మల్ని నోరు మూసుకొని కూర్చోబెట్టి కూతురు బ్రతుకు తగలబెట్టేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇక మీ ఇష్టం. మీరే మీ అమ్మాయికి తప్పు తెలిసేలా తెలియజేసే తీసుకొచ్చి కాపురం నిలబెడితే మీ అమ్మాయి భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుంది. మా బావగారికి మళ్ళీ ఉద్యోగం వచ్చిందే. లేదు కాదు కూడదు అంటే మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది, వారు మరొక పెళ్లి చేసుకుంటారు. ఆడపిల్లైన మీ అమ్మాయే అంత ధీమాగా ఉండగా మగవారు వారికి ఏమైంది అన్న తర్వాత రోషం పొడుచుకొచ్చింది సుకన్య వాళ్ళ నాన్నకే. నువ్వు కాపురానికి వెళతావా వెళ్ళవా అమ్మాయి, అల్లుడికి ఉద్యోగం వచ్చిందంట అంటే అమ్మని అడగాలి, నాకేం తెలుసు అన్న తర్వాత అమ్మాయిని కాపురానికి పంపించంటే ఏంటయ్యా నీ గోల అన్న దగ్గర నుంచి ఆయన చెంపలు వాయించేసరికి ఏమండి అని కాళ్ళ మీద పడిపోయింది సుకన్య వాళ్ళమ్మ. నాన్న కొట్టొద్దు నాన్న అని సుకన్య దండం పెట్టాక తీసుకొచ్చి అల్లుడు కాళ్ళ మీద పడేసి, అల్లుడు మీ అత్త బతికున్నంత కాలం నీ భార్య పుట్టింటికి రాదు, మీ అత్త కన్నా నేను ముందు పోయినా దీన్ని పుట్టింటికి పంపించకు, ఇది నీ ఇల్లాలుగా ఉండే నీ పిల్లలకి తల్లిగా ఉండి ఇక్కడే రాలిపోవాలి, అదే ఆడదాని లక్షణం అని ఆ రోజు నేను పెళ్లిలో ఏమీ పెట్టలేదయ్యా, మీరేమీ అడగలేదు, అది మీ గొప్ప మనసు, అది అర్థం చేసుకోలేని పశువులు వీళ్ళు, క్షమించు బాబు అని సుకన్యని వదిలిపెట్టి వెళ్ళాక రాకేష్ సుకన్యకి ఒక్కటే మాట చెప్పాడు, తమ్ముడి భార్య వచ్చిందే, నువ్వు తోడికోడలుగా పెత్తనాలు చేయకూడదు, నువ్వు తనతో కలిసిపోవాలి, కలగలుపుగా ఉండాలి, తప్పు చేశావో ఆ తప్పు నువ్వు ఎప్పుడైతే చేశావో ఆ రోజే నీ మీద నా మనసు విరిగిపోయిందే, నువ్వు పద్ధతిగా ఉంటేనే ఇక నుంచి ఇంటి ఇల్లాలుగా ఉంటావు, లేదంటే కనుక నువ్వు మీ పుట్టింట్లోనే శాశ్వతంగా ఉంటావు అని చెప్పిన తర్వాత నోరెత్తి మారు మాట్లాడలేదు సుకన్య. పుట్టింట్లో ఉంటే అమ్మ మాటలు, ఇక్కడికి వస్తే మొగుడి మాటలు, దాంతో భార్యతో ట్యూషన్ పెట్టించాడు ఖాళీగా ఉంచకూడదనే రాకేష్. ట్యూషన్లు చెప్పుకుంటూ మొగుడు చెప్పినట్టు వింటూ నోరు మూసుకొని తన కాపురం తను చేసుకుంటూ ఉండగా మాట్లాడి ఆడపడుచునే ఒక మెడికల్ సెంటర్లో జాయిన్ చేద్దాం బావగారు అనే దీప తీసుకెళ్ళి ఆడపడుచునే ముందు ఒక మెడికల్ సెంటర్లో జాయిన్ చేసిన తర్వాత లోన్కి అప్లై చేసుకున్నాడు రాకేష్. నేను ఇస్తానయ్యా అని సార్ అన్నా, వద్దు సార్ అనే ముందు 20 లక్షలు లోన్ పెట్టుకుని తల్లికి ఆపరేషన్ చేయించి చెల్లికి ఒక 10 లక్షలు ఆ మెడికల్ సెంటర్లో కట్టాడు. ఆ తర్వాత లక్ష్మికి పూర్తిగా నయమయ్యే కోడలిగా దీపే 3 నెలల పాటు అన్ని సేవలు చేశాక ఆవిడ పూర్తిగా కోలుకుని ఇంటి పని వంట పని అన్నీ చేసుకుంటూ
ఆరోగ్యంగా తయారైంది. ఆ తర్వాత మామగారి దగ్గరికి గుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి, మామగారు మీరు చేస్తోందే సభ్య సమాజం తలదించుకునే పని, సంస్కారవంతులు చేయాల్సిన పని, పూజారి గారు దైవ సేవ చేసే మా మామగారు కుటుంబమే లేదని మీతో పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ చేరారు. వాడికి కుటుంబం ఉంది, 2 కొడుకులు, కూతురు, పెద్ద సంసారం. మా అత్తగారిని మంచంలో వదిలేసి ఆయన ఇలా వచ్చేశారు. గృహస్థు ధర్మం పాటించాల్సిన ఒక మగాడు అలా ఉండటం సంస్కారవంతుల లక్షణమేనంటారా? మీరే వారికి మంచి చెడు చెప్పాలి. చూడండి మామగారు, మీకోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. ఇంటి పెద్దగా మీరు బ్రతికి ఉండగానే ఆ ఇంటిని అనాథంలాగా ఆ ఇంట్లో మనుషుల్ని వదిలేసి ఎలా రాగలిగారో ఇక మీ ఇష్టం అని వచ్చేసింది దీప. పూజారి గారు నువ్వేమైనా పద్ధతి గల పనులంటయ్యా చేసినవే, భార్యని పిల్లల్ని వదిలేసి వచ్చావా? నేను ఎంతోటి అర్చకత్వం నా పెళ్ళాం పిల్లల కోసం కాక ఎందుకు చేస్తున్నానో, దేవుడు కార్యం చేస్తున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పి రావచ్చా నువ్వు? వెళ్ళు నీ భార్య పిల్లల దగ్గరికి అన్నాక తిరిగొచ్చి నారాయణ రాకేష్కి క్షమాపణ చెప్తే, ఇప్పుడు అదొక్కటే తక్కువలే నాన్న, ఇంటి దగ్గర ఉన్న దగ్గర నుంచి నీకేమీ తోచదు కదా, వెళ్ళి ఒక చోట లెక్కలు రాసే ఉద్యోగం ఉందంట, వెళ్ళి రాసుకొనిరా, కాస్త ఒక 25,000 ఇస్తామన్నారు వాళ్ళు అని ఉద్యోగం చూశాడు రాకేష్. ఆ తర్వాత పిచ్చి తగ్గి తిరిగొచ్చింది సువర్ణ. ఆ తర్వాత ఎవరికీ సంబంధం లేకుండా వీళ్ళ దూరపు బంధువుల్లో ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి పేరు జగదీష్. ఆ అబ్బాయికి ఇచ్చి సువర్ణనే జరిగిపోయిన గతంలోనే వదిలేయమని దీప ధైర్యం చెప్పి సువర్ణని జగదీష్కి ఇచ్చి పెళ్లి జరిపించారు. ఆ తరువాత సువర్ణ అమెరికాకి వాళ్ళ ఆయనకు ఆన్సైట్ అవకాశం రావటంతో అబ్రాడ్ వెళ్ళిపోయింది. అలా సువర్ణ కాపురం నిలబడింది. ఆ తర్వాత అప్పుడు సంవత్సరం పూర్తయి మహేష్ తిరిగొచ్చాడు. తిరిగొచ్చిన తమ్ముణ్ణి చూసే, నన్ను క్షమించరా, బాధ్యతగా ఉండాల్సిన పెద్ద కొడుకుని బాధ్యతలు విస్మరించి భారాలన్నీ నీ మీద వదిలేశాను. పిచ్చోడా, పెళ్ళైన వెంటనే భార్యని వదిలేసి ఎలారా ఉండగలిగావు అనేసరికి షర్ట్లన్నీ లూజ్ అయిపోయి మనిషి పీక్కుపోయి సన్నగా అయిపోయిన భర్తని చూసి దీప కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇద్దరు ఒకళ్ళు కౌగిలించుకొని ఏడ్చారు. ఇంటి పరిస్థితులన్నీ కుదుట పడ్డాయని తెలిసి మహేష్ మనసు ప్రశాంతపడింది. ముందు మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళిరండి అంటే, కాదులే అన్నయ్య అని చెప్పి ముందు దీప వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మామగారు అంటే ఆయనప్పుడే స్నానానికి వెళ్ళొస్తూ అత్తగారు లోపలికి రమ్మని కూర్చోబెట్టిందే. ఇప్పుడు మా ఇంటి పరిస్థితులన్నీ కుదుట పడ్డాయి, అమ్మకు తగ్గింది, నాన్న తిరిగొచ్చాడు, అన్నయ్య వదిన కుదుట పడ్డారు. ఇప్పుడు చెల్లికి పెళ్ళయ్యి ఫారెన్లో ఉంటోంది. ఇక అన్నయ్య ఆ హౌస్ కూడా ప్లాన్ చేయబోతున్నాడు. ఇద్దరి మీద కలిపి స్థలం కొని ఇల్లు కట్టుకోబోతున్నాం, కారు కొనుక్కోబోతున్నాం. మేము ఇప్పుడు బాగున్నాం మామయ్య. నా ఉద్యోగం కూడా అన్నయ్య ఇప్పుడు తన ఆఫీసులోనే చూశాడు. ఇదివరకు ఇట్లా 50,000 జాబ్ కాదు, 1,25,000 నెలకే. దీప కూడా నాతో పాటే జాబ్కి వస్తానంది. నెలకి 50,000 ఇస్తామన్నారు తనకు కూడా. ఇప్పుడు మా పరిస్థితులు కుదుటపడ్డాయి మామయ్య అన్న తర్వాత ఆయనేమి మాట్లాడలా. మీ కాళ్ళు పట్టుకుంటాం మామయ్య, పెద్దలు దూరం పెట్టొద్దు మమ్మల్ని అనేసరికి, లేవయ్యాలే, కాళ్ళు పట్టుకోవటం ఏంటి, ముందేమో మా కూతుళ్ళని తీసుకెళ్తారు, తర్వాతేమో మామల కాళ్ళు పట్టుకుంటామంటారు, లే భలే వాడివే కానీ నువ్వు అన్న తర్వాత అల్లుణ్ణి కౌగిలించుకొని, మాటకారివి నువ్వు, అందుకే మా అమ్మాయి ప్రేమించినట్టుందిలే నిన్ను అన్న తర్వాత, ఈ గొప్పతనమంతా తనదే, మా కుటుంబంలో దీపమై వెలిగే దీపే మా కుటుంబాన్ని బాగు చేసింది. సర్లేవయ్యా, ఎవరి కుటుంబం బాగు చేసుకుందే, దాని అత్తారిల్లు అది బాగు చేసుకుంది అని నీకు ఆస్తిలో సగం పెడదామని నిర్ణయించుకున్నానమ్మా, తీసుకోండి అల్లుడు అంటే, వద్దు మామగారు, తన పేరు మీదే పెట్టేసేయండి అని చెప్పాడు మహేష్. ఆ తర్వాత అన్నదమ్ములు కలిసి స్థలం కొనుక్కొని 4 అంతస్తులు ఇల్లు కట్టుకొని 2 అంతస్తుల్లో వాళ్ళుంటూ 2 అంతస్తులు అద్దెకిచ్చేసుకున్నారు. ఆ తర్వాత ఇక ట్యూషను యాజ్ యూజువల్గానే సుకన్యతో రన్ చేస్తూ, ఆ తర్వాత ఒకవైపున దీప ఉద్యోగానికి, మహేష్ ఉద్యోగానికి, రాకేష్ ఉద్యోగానికి వెళ్ళొస్తూ, నారాయణ గుమస్తాగా పనిచేస్తూ, లక్ష్మి ఇల్లు చూసుకుంటూ రోజులు ఇలా గడిచిపోతూ, అన్నదమ్ములు ఒక్కొక్కళ్ళనే కనాలి, అధిక సంతానాన్ని కనకూడదని రాకేష్ ఒక బాబుని, మహేష్ ఒక బాబుని కన్నారు. ఫారెన్లో ఉన్న సువర్ణ కూడా ఒక్కడే బాబు పుట్టాడు. ఇలా పిల్లా పాపలతో వీళ్ళు చల్లగా ఉండే
ఈ కథ ఆ కోడలు పుణ్యమా అంట పేరుకి దీప అయినందుకు ఆ ఇంట్లో దీపం వెలిగించే అత్తారింటిని బాగు చేసే తన కుటుంబాన్ని నిలబెట్టుకుందే ఆ ఇంటి కోడలు. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.